హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్నటి నుంచి పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులు పెట్టారు, అసలు బెయిల్ మీద బయటకు వస్తాడా రాడా, ఇలా అందరిలో చాలా క్వశ్చన్స్ బ్రెయిన్ అంతా నిండి ఉన్నాయి. అంతేకాదు అసలు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అదీ కాకుండా 26వ తారీఖు అరెస్ట్ చేసి 27వ తారీఖున అరెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ భార్యకి అరెస్ట్ వారెంట్ ఇవ్వడం కూడా చాలా విధాల అందరినీ కన్విన్స్ చేసేటువంటి విషయం. అయితే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారు. ఎందుకు? గత 15 ఇయర్స్ బ్యాక్ ఆయన మీడియాలో చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు ఆయన అరెస్ట్ కారణమైంది అంటూ వార్తలొచ్చినాయి. అనుమానం అందరికీ తెలుసు. అయితే పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లిన తర్వాత అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోలీస్ స్టేషన్‌లో పెట్టి ఎస్పీ విద్యాసాగర్ గారు దగ్గర దగ్గర 9 గంటలు తనని ప్రశ్నించారంట. ఎస్పీ విద్యాసాగర్ గారు ఓబులాపల్లి పోలీస్ స్టేషన్‌లో పెట్టి 9 గంటలు విచారించారు. 9 గంటలు విచారించిన తర్వాత కన్ఫెషన్ ఇచ్చారు అంటూ తీసుకెళ్ళి నిన్న రాత్రి 8 గంటల 45 నిమిషాలకి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడితే, ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాల వరకు వాదోపవాదాలు జరిగాయి. పోసాని తరపున ఉన్నటువంటి లాయరు పొన్నవోలు సుధాకర్ ఆయన మాట్లాడుతూ, పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసుల్లో బిఎన్ఎస్ 111 యాక్ట్ అది అనేది వర్తించదు. ఎందుకంటే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వాళ్ళకి మాత్రమే ఈ కేసు వర్తిస్తుందంటూ ఆయన ఎంత వాదించినప్పటికీ దానికి ప్రతిఫలం దక్కలేదనే చెప్పాలి. ఒక విషయంగా చెప్పాలంటే అసలు బిఎన్ఎస్ 111 అంటే ఆ యాక్ట్ కి సంబంధించి మనం ఆలోచిస్తే గతంలో ఎవరైతే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వారు జడ్జి ముందు అపియర్ అయ్యి కేసులో వాళ్ళకి శిక్ష పడిన తర్వాత కొన్నాళ్ళు ఉంటే వారిపైన మాత్రమే ఈ బిఎన్ఎస్ 111 యాక్ట్ అనేది పెట్టాలి. అయితే పోసాని కృష్ణమురళి విషయానికి వస్తే తన గతంలో అరెస్ట్ అయినట్టు గాని, పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్టు గాని, జైల్లో ఉన్నట్టు గాని ఎటువంటి రికార్డ్స్ లేవు. అయినప్పటికీ కూడా ఈ బిఎన్ఎస్ 111 యాక్ట్ అనేది తన మీద పెట్టి ఉద్దేశపూర్వకంగానే తనని వేధించాలని చూస్తున్నారంటూ పొన్నవోలు సుధాకర్ మాజీ అడ్వకేట్ అడిషనల్ చీఫ్ ఆయన ఎంత వాదించినప్పటికీ కూడా ప్రతిఫలం దక్కలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ 9 గంటలు ఎస్పీ విద్యాసాగర్ ప్రశ్నించిన, మరో 9 గంటలు మెజిస్ట్రేట్ గారి ముందు ఇరు వర్గాల లాయర్లు వాదోపవాదాలు వినిపించిన, చివరికి పోసాని కృష్ణమురళి గారికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అంటే ఏ విషయం పైన కోర్టులకు వెళ్ళినా న్యాయం జరుగుతుందని ఎంత ఆలోచించినా కూడా రిమాండ్‌కి వేయటం అనేది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయిందా ఈ రోజుల్లో అనిపిస్తుంది. ఎందుకంటే బిఎన్ఎస్ 111 యాక్ట్ పెట్టి ఎవరెళ్ళినా కూడా వాళ్ళకి కంపల్సరీ 14 డేస్ రిమాండ్ వేస్తున్నారు. ఆ తర్వాత వాదోపవాదాలు వినిపించమని చెప్తున్నారు. ఇదంతా ఏం జరుగుతుంది? కక్షపూరితంగా జరుగుతుంది. బిఎన్ఎస్ 111 యాక్ట్ వర్తించదు. అదే కాకుండా ఈ బిఎన్ఎస్ సెక్షన్‌లోనే 196 అదే విధంగా 353 సెక్షన్స్ కూడా పోసాని కృష్ణమురళి పైన పెట్టడం జరిగింది. ఒక కేసులో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి పైన 4 కేసులు వివిధ పోలీస్ స్టేషన్స్‌లో పెట్టడం జరిగింది. రాజమండ్రిలో ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్‌లో. అసలు ఎందుకు ఇంత పకడ్బందీ ప్లాను, స్కెచ్‌తో ఎందుకు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తున్నారంటే దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాలన్నిటిని పక్కన పెడితే ప్రస్తుతానికైతే పోసాని కృష్ణమురళి గారికి రిమాండ్ విధించారు. ఆయన కడప జైలుకి పంపించేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో, రాబోయే రోజుల్లో 41A అనే కేసు పైన ఎవరెళ్ళినా కూడా దాన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలి. 41A అనేది అసలు వర్కౌట్ కావట్లేదు. జడ్జెస్ అయితే కంపల్సరీగా వాదోపవాదాలు విని అందరికి రిమాండ్ విధిస్తూ ఉన్నారు. తప్పు చేసినా చేయకపోయినా కొంతమంది పాపం రిమాండ్‌కి వెళ్తే ఆ ఆత్మన్యూనత భావంతోటి మదనపడి చాలా బాధపడుతున్నట్టుగా సమాచారాలు చాలా చాలా కోకొల్లల కేసులున్నాయి. అయితే పోసాని కృష్ణమురళి వయసు రీత్యా 66 సంవత్సరాల వ్యక్తిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వితౌట్ అరెస్ట్ వారెంట్ తప్పుడు డేట్‌లో ఇచ్చి ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే ఇంకో పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన పోలీసులు కాకుండా స్పెషల్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఇంత జరిగిందని చెప్తూ ఉన్నప్పటికీ
అతనికి రిమాండ్ విధించడం పైన సర్వత్రా అభ్యంతరాలైతే వ్యక్తం అవుతున్నాయి ప్రజల దగ్గర నుంచి. జరగాల్సిందైతే జరిగిపోయింది. పోసాని కృష్ణమురళి గారిని రిమాండ్‌కి పంపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో రెడ్ బుక్ రాజ్యాంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అమలు ఎలా జరుగుతుందో ఒకసారి ప్రజలంతా గమనించాలి. రాబోయే రోజుల్లో రెడ్ బుక్‌తో పాటు బ్లూ బుక్ కూడా బయటకొస్తే దాని తాలూకా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ఇటు చాలామంది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా ఎప్పుడో కేసులు తీసి ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరిని. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.